హాయ్ అండి. ఇవైతే గృహప్రవేశానికి మొత్తం డెకరేషన్ ఐటెమ్స్ యూఎస్ కస్టమర్ బుక్ చేసున్నారు. ఇది చాలామంది ఫేక్ అని అంటున్నారు. ఎవరిని ఫేక్ చేయనండి. ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ అండి. వెల్కమ్ టు ఖుషి త్రిషి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇది చూసారు కదా! ఇది అసలు కట్ చేయటమే చాలా కష్టంగా ఉంది. అందులో మా వాళ్ళు వీడియో తీస్తున్నారు. మామూలుగా గోలగా ఉండలేదనమాట. ఇద్దరం అరుసుకుంటూ అట్లా తీస్తా ఉన్నాను. మా పెద్దోడే పాపం ఎప్పుడన్నా ఇట్లాంటి కొంచెం ఏదైనా పెద్ద వీడియో తీయాలంటే తనే తీస్తా ఉంటాడు. ఇంకా షార్ట్‌కి కూడా ఒక చిన్న వీడియో తీయమని ఫోన్‌లో అడిగితే ఇదిగో ఈ ఫోన్ ఇట్లా వీడియో తీస్తా ఉన్నాడనమాట. దీని దగ్గర కొంచెం గొడవగా ఉంది. ఇవి చాలామంది ఫేక్ అని ఒక ఆమె మీ ఫేస్‌బుక్ డీటెయిల్స్ రావట్లేదు అది ఇది అని చెప్పున్నారు. ఇవన్నీ కాదండి. ఎవరినన్నా ఒకరిని మోసం చేయాల్సిన అవసరం ఏముంటుందండి? ఇక్కడ అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి గదా! వచ్చిన ఆర్డర్‌లో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఫేక్ ఎక్కడుంటుంది? నా ఫేస్‌బుక్ నేము ఎస్‌బికేవి. అది ఓన్లీ మా హస్బెండ్ నేము, నా నేమ్‌తోనే నేను జస్ట్ అట్లా క్రియేట్ చేసుకున్నాను. అది కూడా మా వారిని బతిమలాడి క్రియేట్ చేసుకుంటే ఆ పేజ్ నేమ్ పెట్టారు. నేను ఇంక అసలు మార్చాలని అనుకోలేదు. అదే పేరు అట్లాగే పడిపోయింది. ఇప్పుడైతే నేను చాలామంది ప్రూఫ్స్ తోటి నేను ఫేస్‌బుక్‌లో అసలు ఎలా క్రియేట్ చేశాను, ఏంటి, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్‌బుక్‌లో 5000 ఫాలోవర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ గూడా ఎలా వచ్చారు, ఏంటి అనేది ఒక చిన్న షార్ట్‌లో పెడతాను. నెక్స్ట్ టైమ్ షార్ట్‌లో కంపల్సరీ అదొక ప్రూఫ్‌గా పెడతాను. అంటే మనం ఎలా చేశాను ఏంటంటే, నాకు ఫస్ట్ వచ్చిన రివ్యూ గూడా ఉంటుంది కదా! ఫీడ్‌బ్యాక్ అది కూడా ఒకసారి మెన్షన్ చేసి మీకు ప్రూఫ్‌తో సహా పెడతాను. ఇదైతే చూసేసేయండి. ఇవన్నీ చూడండి. వీళ్ళు ఏం బుక్ చేసుకున్నారంటే తోరణాలు ఉంటాయి కదా! మనకి ఆ గడపలకి కట్టుకునేవి. అవి లీవ్స్ తోటి విత్ ఫ్లవర్స్ తోటి వచ్చినియనమాట. అవి ఇంకా గార్లాండ్స్ ఉంటాయి గదా! ఇవన్నీ వాషబుల్ అండి. ఎందుకు అంటే ఒకవేళ దుమ్ము పడ్డా కూడా ఊరికే వాటర్‌లో అలా ముంచి, అలా తీసి అలా పెట్టుకోవచ్చనమాట. ఇవైతే వాకిలికి సెట్ అంటే మనకేంటి బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా! ఆ బ్యాక్ డ్రాప్‌కి మొత్తం ఫుల్ సెట్‌గా తీసుకుంది మేడము. ఎందుకంటే దేవుడికి పెట్టి మనం పూజ చేసుకుంటాం గదా! వాళ్ళు వ్రతం అది చేసుకుంటారు గదా! గృహప్రవేశానికి. ఆ వ్రతానికి ఇట్లా బ్యాక్ డ్రాప్ కూడా నేను చూపిస్తాను. ముగ్గుతో వచ్చిందనమాట. అది ఫుల్ సెట్ ప్రైజ్ లాగా ఉంటుందండి. వీటి ప్రైస్ డీటెయిల్స్ అందరూ ప్రైజెస్ అడుగుతున్నారు. ప్రైజెస్ పెడితే యూజ్ ఉంటుంది కదా అని. మీకు ప్రైజెస్ కావాలంటే నేను కింద ఎవరన్నా అడిగితే నేను కింద లింక్ ఇస్తాను. అవి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్‌లో అలా ఉంటాయి. అందులో ఒకవేళ మనం ప్రైస్ చెప్పినా గూడా ఇంత, అంత అంటుంటారండి. అలా కాదు. ఏదైనా క్వాలిటీని బట్టి వాటిని బట్టి ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే అడగండి. కింద నా గ్రూప్‌లోనే ఇవన్నీ పోస్ట్ చేసేది నా గ్రూప్‌లోవే సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్స్. అలా ఇది చూడండి బ్యాక్ డ్రాప్. ఈ బ్యాక్ డ్రాప్‌కొచ్చేసి లోటస్‌తో వచ్చింది. దానికి మ్యాచింగ్‌గా మేడము ఆ గార్లాండ్స్ అన్నీ బుక్ చేసుకున్నారనమాట. ఇది చూడండి ఇది. అంటే వాళ్ళు సైజు అవన్నీ చెప్తే దాన్ని బట్టి మనము తీసుకోవచ్చనమాట. ఇది చూసారు కదా! ఎంత బావుందో. ఇది సింపుల్‌గా తీసుకున్నారు. ఇంకా మిడిల్‌లో వినాయక స్వామి బొమ్మ గానీ లేదు అనంటే మనకి ఇవి వస్తాయి కదా! వి షేప్‌లో నామాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామి నామాలు. అవి అడిగారు. కానీ అవి పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే చాలా షార్ట్ టైమ్‌లో మేడం అడిగారు ఇవన్నీ కావాలి అని. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ డెలివరీ టైము అవి లేట్ అయినాయి అనుకోండి. ఇవన్నీ వేస్ట్ కదా! వాళ్ళు ఇంత పెట్టి కొనుక్కొని, కొరియర్ ఏయించుకొని, ఆ టైంకి వెళ్ళలేదు అనంటే ఆ ఫంక్షన్‌కి అవి ఆగిపోతాయి కదా! ఇవన్నీ కొనుక్కొని కూడా వేస్ట్ అయిపోతాయి కదా! ఆ రీజన్ తోటే నేను ఇవ్వలేదనమాట. ఇవి చూడండి. ఇవి స్టెప్స్‌కి హ్యాంగ్ చేస్తారు చాలామంది. వాటికనమాట. వాళ్ళకేంటంటే లోపల యూఎస్‌లో ఎలా ఉంటదంటే స్టెప్స్ లోపలే ఉంటాయి కాబట్టి వాటికి మొత్తం కలిపి ఇవి 24 పీసెసో ఏమో తీసుకున్నారు. సెట్‌కొచ్చి 10 వస్తాయి. నాకు బాగా ఐడియా లేదు. కావాలంటే మీకు మళ్ళీ ఎవరికన్నా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. కంపల్సరీ లింక్ ఇస్తాను. వాటితో పాటు ప్రైస్ డీటెయిల్స్, సైజ్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. ఎవ్వరు కూడా నేను రిప్లై ఇవ్వలేదని అనుకోవద్దు. ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ వాషబుల్లే. జస్ట్ అలా ముంచి అలా వేసుకోవచ్చు. కానీ ఇవి ఆ బాల్స్ ఉన్నాయి గదా! అవి థర్మాకోల్‌తో చేసినవి. అవి పోతాయనుకుంటా. ఇవి కాదు. ఓన్లీ ఫస్ట్
చూయించాను చూడండి, అవైతే వాషబుల్లే. చూసారు కదా, ఇవైతే ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇంకా నేను జర్మన్ సిల్వర్ అవన్నీ కూడా ఆల్రెడీ వీడియోలో పెట్టున్నాను. ఇవి ఏంటంటే ఈ సర్వీస్ చేసినందుకు కూడా మనకి మనీ ఇస్తారండి. ఎవ్వరికైనా కూడా ఒక్కరికి యూజ్ అయినా కూడా అంటే అక్క నువ్వు ఇలా చూయించావు, నేను ఇలా చేశాను, ఇలా స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక మోటివేషన్ లాగా ఉంటుందనైతే ఇవన్నీ చూపిస్తున్నాను. నేను ఎక్కడా కూడా మనకొచ్చిన మొహమాటం ఏందంటే, ఎక్కడా కూడా నా దగ్గర కొనుక్కోండి, నా పేజే అని చెప్పడానికి కూడా నేను ఎందుకో మొహమాటంగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.